కిందటి జన్మలో ఆ విలువ, గురువు యొక్క విలువ, మాట యొక్క విలువ, ఆయన సాక్ష్యంలో ఉండాలనే కోరిక అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వరుడు మనకి అవన్నీ చూపిస్తాడు. ఏదో జన్మలో, ఈ జన్మలో మనం శ్రద్ధగా ఉంటే మనకి ఎప్పుడో ఒకటి జ్ఞానం వచ్చినట్టు. ప్రతి దాంట్లోనే మనం మామూలుగా సమాజంలో బతికినట్టు, కుటుంబంలో బతికినట్టు జ్ఞానం పరంగా మనం ఏదో సాదా సీదాగా బతికేద్దాం అనుకోకుండా చాలా శ్రద్ధగా ఉండాలి గురువు పట్ల అని చెప్పేసి మీకు తెలియాలి. తర్వాత ఇవన్నీ మనకు ఆయన బోధించటం వల్ల, అనుగ్రహించడం వల్ల ప్రతి మాట విలువ మనకు తెలిసింది. ఆ మాట మనల్ని శాంతికి తీసుకువెళ్తాను అంటే నిజేస్తాను అక్కడ. అందుకని చెప్పేసి అయ్యో నాన్నగారి దగ్గరికి మనకి జల్లి తెలుసు అంటే నేను మాట్లాడి మనం శ్రద్ధగా వినాలి అని తెలుస్తుంది. తెలుసు మనకి ఎంతో తెలుసు, కానీ మనకున్న ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉండాలి. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యం నుంచి వెంటనే ఒకేసారి మనకి శక్తి వచ్చి ఒక్కసారి ఆరోగ్యం వచ్చి నెమ్మది వస్తుంది. అలాగే మనకి మాటలు కొంత తెలుసు, కానీ ఆ ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇంకా శ్రద్ధగా వినటం వల్ల అది మన శిరస్సుకు అధికారం మన శ్రద్ధకు పెట్టే అది వస్తుంది అనేది మనకి తెలిస్తే శ్రద్ధగా ఉండకుండా ఉండలేము. ఏం చేస్తాడు లోపల నుంచి ఆ మాట విన్న తర్వాత అశ్రద్ధగా వింటా ఉంటే, అశ్రద్ధగా వింటున్నావు నువ్వు ఆ మాటని, భగవంతుడు మాటను నువ్వు శ్రద్ధతోటి వింటేనే అది నీ మనసును పవిత్రం చేస్తుంది అనేది మనకి అవగాహన అయినప్పుడు శ్రద్ధగా వినేస్తా ఉంటాం. ఆటోమేటిక్ గా శ్రద్ధగా వినేస్తా ఉంటాం. ఎందుకంటే ఆ మాట అలా పనిచేసేటట్లుగా గురువు అనుగ్రహించారు. నాన్నగారిని చూడకముందు మనకి ఆత్మ గురించి చెప్పినా, బ్రహ్మ గురించి చెప్పినా, ఏది చెప్పినా మోక్ష స్థితి గురించి మనకు అర్థమయ్యేది కాదు. ఆయన చూపు ద్వారా మన మనసును తెరవటం వల్ల ఆ జ్ఞాన చూపు, ఆ జ్ఞానంతో కూడినటువంటి ఆ చూపు మనకి వివేకాన్ని ఇచ్చి ప్రతి మాటని నడిపిస్తాంది. ఆ జ్ఞాని చూపుకి అంత విలువ ఉంది. ఈ భూమి మీద జ్ఞాని చూపుకి ఉన్న విలువ ఏ వస్తువుకి లేదు. అంటే ఆయన చూపు ఒక్కసారి మనం మీద పడితే మన మనస్సు నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. వివేకంతో, వివేకం అనే విత్తనాన్ని వేసి ఆ చూపు ద్వారా మన అందరినీ అనుగ్రహిస్తా ఉంటాడు. మనకి బాహ్యంగా పెట్టే ప్రసాదం అనుకుంటుంది, ఆ ప్రసాదం కాదు. ఆ ప్రసాదం తినేటప్పుడు నువ్వు ఎలా శ్రద్ధగా తింటావో అలా పనిచేస్తుంది. కానీ జ్ఞాని చూపు ఏంటంటే సూర్య కిరణం మన మీద వాలినప్పుడు వెలుగు ఎలాగ మనకి చీకటిని తోలి వెలుగును నింపుతాందో, వెలుగు వచ్చేసి నా చీకటి పోయిందా అనుకుంటా ఉంటాం. అంటే అప్పుడు దాకా 100 లైట్లు వేసినా పోనటువంటి చీకటి సూర్యకిరణాలతోటి వెంటనే మొత్తం అంతా వెలుగు వచ్చేస్తుంది. ఆ వెలుగు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే గురువు యొక్క చూపు మనల్ని మేల్కొల్పుతుంది, అజ్ఞానంలోంచి జ్ఞానం వైపుకు మేల్కొల్పుతుంది. అందుకని ఆయన చూపుకి అంత ప్రాధాన్యత. ఎవరైనా ఒక్కసారి ఆయన చూపులో పడ్డారు అంటే ఆ వివేకం నెమ్మదిగా ఆయన అనుగ్రహం మనల్ని ఆయనలో ఐక్యం చేసుకునేదాకా, అంటే మన మనస్సు నశించేదాకా, మోక్ష స్థితి వచ్చేదాకా వదిలిపెట్టనటువంటి, ఈ దేహంలోనే కాదు ఎన్ని దేహాలు వచ్చినప్పటికీ, మళ్ళీ మనకి ఒక 100 జన్మలు వచ్చినప్పటికీ కూడా ఆయన వెన్నంటే ఉంటారు. అంటే 100 జన్మలు వస్తాయని కాదు, వచ్చినప్పటికీ మనకు శ్రద్ధగా ఉంటే అప్పుడే మనకి ఆ శాంతి లభిస్తా ఉంటాం. అంటే అటువంటి చూపు మన మీద పడ్డండి, అటువంటి మాటలు మనం వింటున్నాం, ఆ బ్రహ్మమై చెప్పినట్టు మాటల్ని వింటున్నాం. మనం ఎప్పుడైనా శివుడిని తలుచుకుంటే, కైలాసంలో ఒక్కసారి శివుడిని చూస్తే మనకి మనసు ఉప్పొంగిపోతుంది. నాన్నగారిని చూసి మనం అలాగే ఉప్పొంగాం. శివుడికి నాన్నగారికి భేదం లేదు. అక్కడ ఆ శివుడిలో ఉన్నటువంటి స్థితి, దేహం వేరైనప్పటికీ శివుడి స్థితి ఆ నాన్నగారి ద్వారా మనకి వ్యక్తమైంది. అందుకని చెప్పేసి మనం
ఎంతో ఆనందంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన చెప్పిన మాటల్ని, ఆయన చెప్పిన స్థితిని పొందటానికి ఇంకా ఎక్కువ ఇప్పుడు దాకా మనం చేసేటువంటి ప్రయత్నం కన్నా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటే మన పిల్లలకి 50 మార్కులు వస్తే మనం అదే 80, 90 వస్తే కానీ సీట్ రాదు కదా, ఇంజనీరింగ్ సీటు 50కి సీట్ రాదు కదా, అందుకని కొంచెం ఎక్కువ కష్టపడాలి అని చెప్తాం. వాడు చాలా కష్టపడతా ఉంటాడు. వాడి స్థాయికి మించి కష్టపడి తెచ్చుకుంటారు. అలాగే మనం కూడా మనకి అంత కష్టపడే మనస్తత్వం, దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని జీవించే స్థితి లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే కృషి చేస్తున్నామో ఆ కృషి వెనకాల భగవంతుడి రూపం ఉంటుంది. అందుకని ఆయన మనకి ఆ మోక్షాన్ని, ఆ మోక్ష స్థితిని మనకి వ్యక్తం చేసేస్తాడు మనకి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఉన్న స్థాయి నుంచి పై స్థాయి, మన పిల్లల్ని మార్కుల దగ్గర అడుగుతాం, మన భర్తని ఇంకా ఎక్కువ సంపాదించాలని అడుగుతాం, అందరూ వాళ్ళ స్థాయికి ఇంకా ఎక్కువ కష్టపడాలని చెప్తా ఉంటాం. మనం కూడా అటువంటి కష్టాన్ని, కృషిని చేసి జ్ఞానాన్ని పొందాలి. వాళ్ళది జీవితం అంతవరకే. ఒకవేళ వాళ్ళు సంపాదించుకోలేకపోయినా మిగిలిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళు పోషిస్తూ ఉంటారు. కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని జన్మలకైనా సరే ఎవరికి వాళ్ళని చేసుకోవాల్సిందే, కానీ ఇది బాహ్యంగా పోసేది కాదు, లోపల నుంచి వచ్చేది. ఆ లోపల నుంచి మనకి ఇంకా ఎక్కువ కృషి చెయ్యాలి. ఆ జ్ఞానాన్ని పొందటానికి మనం మనసు పడే ఆరాటం సరిపోవట్లేదు. ఆ ఆరాటాన్ని మనం పెంచుకోవాలి అంటే ఆ మాటలు మనకి బాగా అర్థమవుతా ఉంటే ఆ ఆరాటం మనకి వచ్చేస్తా ఉంటుంది. నాన్నగారి దగ్గరికి రాకముందు జ్ఞానం గురించి తెలియకపోయినా నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కృప వల్ల మనకి ఆరాటం మొదలైంది. కానీ నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, అమ్మ భక్తి గోరువెచ్చని నీళ్ళలాగా ఉంటే జ్ఞానం రాదు. అంటే మనకి గోరువెచ్చని నీళ్ళలాగా ఉంది భక్తి. ఆ భక్తి సరిపోదు జ్ఞానానికి. బతికేయడానికి, దేహం బతికేయడానికి సరిపోతుంది, కానీ జ్ఞానానికి సరిపోదు. మనం జ్ఞాన కాంక్ష ఉంటే, జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే మనకి ఆ ఆరాటాన్ని, ఆయన రూపనామాలు, ఆయన మాట పట్ల మనకి విపరీతమైన తపన ఉండాలి, తీవ్ర కాంక్ష ఉండాలి. అప్పుడే మనకి ఆ మాట మనకి ఎప్పుడైతే ఆ మాటను విన్నప్పుడు ఆ మాట మళ్ళీ అసమానం మనకి వచ్చేస్తుంది. ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఆ మాట విన్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోలేము. కానీ 90 ఏళ్ళోళ్ళు 80 ఏళ్ళోళ్ళు ఏమంటున్నారంటే, కానీ నాకు ఆ మాట అర్థం అవ్వట్లేదు అంటున్నారు. నేను ఎంత చదివినా సరే, ఎంత అర్థం చేసుకుందాం అన్న ఆ మాట నాకు అర్థం అవ్వట్లేదు, నాకు తెలుస్తాంది అంటే వయసు వచ్చే కొద్దీ మనకి ఆ మాట విన్నప్పటికీ కూడా అర్థం చేసుకునే శక్తి మనకి ఉండదు అనేది మనకి తెలిస్తే మనం ఏం చేస్తామంటే ఇప్పుడే చాలా శ్రద్ధగా ఉంటాం. ఉండి ఇప్పుడున్న అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటా ఉంటే ఆ మాట మనకి అర్థం అవటం మొదలు పెడితే, ఎప్పుడైతే అర్థం అవుతుందో మన మనసు అప్పటికప్పుడే చల్లబడిపోతాం. అంటే మనం ఎక్కువ సార్లు శ్రవణం చెయ్యాలి. అంటే శ్రవణం చెయ్యగా అది మనకి మననానికి వస్తుంది. అంటే ఒకసారి శ్రవణం, రెండోసారి మననం కాదు, అనేక సార్లు శ్రవణం చేయగా అది ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు దాన్ని మనం మననం చేసుకుంటాం. అందుకని మనం అనేక సార్లు వినాలి అనేది మనకి అర్థం అవ్వాలి. మనకి ఎంతో అవకాశం ఇచ్చారు నాన్నగారు, వీడియో ఇచ్చేసారు మనకి. ఏ గురువు దగ్గరికి వెళ్ళి ₹1 చెల్లించక్కర్లేకుండా ఏ పుస్తకం కొని ₹1 ఖర్చు పెట్టే మనస్తత్వం మనకి లేదు. కాబట్టి ఆయన మనకి రేడియోని అప్పచెప్పారు. మళ్ళీ ఆ రేడియో నుంచి 24 గంటలు మనకి ఆయన మాటలకు మనం దూరంగా ఉండక్కర్లేకుండా ఆయన రూపనామాలతో పాటు ఆయన మాటను కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఆ గురువు ఎంత దయా స్వరూపుడే ఉంటే మనకి ఎప్పటికప్పుడు మనకి అందుబాటులోకి తీసుకొస్తాడు. మనం తెచ్చుకుంటున్నావా అంటే తీసుకోలేదు, అందుబాటులోకి తీసుకొస్తాడు మనకి అన్ని. ఆయన అందుకోవటానికి కోసం మనకి ఇన్ని అవకాశాలను ఇస్తున్నాడు అన్నమాట. ఇచ్చిన అవకాశాలని మనం ప్రతిదాన్ని ఉపయోగించుకుంటా ఉంటారు.
నాకు నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికే కాదు, మొన్న దాకా 4-5 ఏళ్ళ కింద దాకా భగవద్గీత చదివేయటమే కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండేది కాదు. కానీ నాన్నగారు చెప్పిన మాట, మీకు అర్థం అవ్వకపోతే భగవద్గీతను పెట్టి అక్కడ రోజు ఒక పువ్వు పెట్టి ఒక దండం పెట్టండి, దాని పట్ల మీకున్న వినయం, దాని పట్ల మీకున్న శ్రద్ధ, అది మీకు దాన్ని హృదయాన్ని ఇచ్చేస్తుంది. అలాగా ఒక 30-40 ఏళ్ళు రోజు దాన్ని శ్రద్ధగా మనకి దాన్ని అర్థం చేసుకునే శక్తి లేదు. ఎప్పుడైనా భగవంతుడు మనకి దాన్ని అర్థం చేసుకునే శక్తి ఎప్పుడొకప్పుడు ఇస్తాడు. దాని పట్ల మనకి గౌరవం ఉంటే అనుకుని రోజు నమస్కరించుకోగా ఆ భగవద్గీత, ఆ శాస్త్రం మనకి హృదయాన్ని ఇచ్చేస్తానన్నమాట. ఎందుకు అంటే మనం ఏమీ చేసేయలేదు, దాని పట్ల ఉన్న గౌరవం ఒక్కటే దాని హృదయాన్ని ఓపెన్ చేసేస్తుంది. శాస్త్రం దాని హృదయాన్ని ఇవ్వాలి అంటే గౌరవం మనకి ఉండాలి, ఉంటేనే వస్తుంది, గౌరవం లేకపోతే రాదు అనేది మనకి బాగా అర్థమవుతే మనం ఏం చేస్తామంటే ఆ మాటలు అన్నీ కూడా మామూలు మాటలు కాదు, ఉపనిషత్తుల్లో మాటలు మించిన మాటలు అవన్నీ. ఉపనిషత్తులు మనం అనేక ఉపనిషత్తులు 30-100 ఉపనిషత్తులు మనం చదువుకోలేము. నాన్నగారి మాటల్లోనే మనకి చాలా దగ్గరగా మన తెలుగులో మనకి అందుబాటులో మనకి చక్కగా చిన్న చిన్న మాటల్లో ఆయన ఆ బ్రాహ్మీ వస్తువును మనకి అందుబాటులో తీసుకురావటం కోసం చిన్న చిన్న మాటల్లో చెప్పారు. పెద్ద పెద్ద మాటలు కాదు, అలా చిన్న చిన్న మాటలు మనం వాడుకునే వాడుక భాషలో చెప్పారు. మామూలుగా అందరూ ఎవరైనా భగవద్గీత నేర్చుకోవాలన్నా, ఈ ఉపనిషత్తులు నేర్చుకోవాలన్నా ముందు సంస్కృతాన్ని నేర్చుకోవడానికి అనేక సంవత్సరాలు నేర్చుకుంటారు. మనకి అటువంటి సఫరింగ్ ఏమీ లేదు, అటువంటి కష్టం ఏమీ లేదు. ఎందుకయ్యా అంటే మనం కుటుంబాల్లో ఉన్నాము, మనం ఆ పనులే చేసుకోలేకపోతున్నాము. ఆ పనులతో పాటు ఈ పనులు కూడా పెడితే మనం శ్రద్ధగా ఉన్నాం అని ఆయనకి మనకు అంత ప్రేరణ కాంక్ష లేదనేది కూడా ఆయనకు తెలుసు. అందుకని చెప్పేసి చిన్న చిన్న మాటల్లో మనకి భగవద్గీత శాస్త్రంలోనే అంత మనకి ఊరి పోసేస్తారు. మనకి అలా పొయ్యటం వల్ల మన హృదయాన్ని ఓపెన్ చేసి మనకి దాన్ని అందించటం వల్ల మనకి ఆ మాటలు అన్నీ కూడా శాంతిని ఇచ్చేస్తున్నాయి, ఆనందాన్ని ఇచ్చేస్తున్నాయి. లోపల అంతర్యామగా ఉన్న ఈశ్వరుని దగ్గరికి మనకి ఈశ్వరుడు దగ్గరగా ఉన్నాడు. ఎవరో కైలాసంలో ఉన్నారు, ఎక్కడో అరుణాచలంలో ఉన్నారు అంటే మనకి నచ్చదు. మనకి అంతర్యామగా ఉన్నాడు, మనకి దగ్గరగా ఉన్నాడు. మనం అనుకునే మాటని మనకు వచ్చే తలంపు ఆయన తెలిసిన తర్వాతే మనకు తెలుస్తుంది. మనం ఒక చిన్న తలంపు వచ్చినా ఆయనకు తెలిసిపోతాం అనేది మనకి తెలియటం వల్ల మనలో ఎక్కువగా మార్పు. అంటే దూరంగా ఉన్నాడు అనుకుంటే అశ్రద్ధగా ఉంటాం, దగ్గరగా ఉన్నాడు అనుకోదాన్ని శ్రద్ధగా ఉంటాం. నాన్నగారి దగ్గరలోనే అంత శ్రద్ధగా చాలా బుద్ధిమంతుల్లా ఉండేవాళ్ళం. ఎందుకని ఆయన ఎదురుగుండా ఉండటం వల్ల చాలా శ్రద్ధగా బుద్ధిమంతుల్లా, లోపల ఏది ఉన్నప్పటికీ చాలా చక్కగా బుద్ధిమంతుల్లా, ఏమి ఎరగని అమాయకుల్లా ఉండేవాడు. నాన్నగారు అనేవారు, అమ్మ మీరంతా ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా అమాయకంగా చాలా బుద్ధిమంతుల్లా ఉంటారు, మీ మనస్సు ఎందుకు అలా ఉంటుంది అంటే బ్రహ్మమైన గురువు దగ్గరికి వచ్చేటప్పటికి మనస్సు అదే చల్లబడిపోతుంది. కాబట్టి మన ప్రయత్నం అక్కర్లేకుండా మనం అంతా కూడా ఆయన దగ్గర చాలా సంతోషంగా, చాలా బుద్ధిమంతుల్లా, చాలా క్రమశిక్షణతో ఉన్నట్టు చాలా చక్కగా ఉండేవాళ్ళం అనమాట. అంటే ఆ బ్రాహ్మీ వస్తువు యొక్క వైభవం అది. మన మనసు చేసే అల్లరిని అది ఆపేయగలదు, దాని సమక్షంలో మనసు అల్లరి ఆగిపోతుంది. కాబట్టి ఆ బ్రాహ్మీ వస్తువు సమక్షంలో మనం అంతా అలాగా చక్కగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఆయన మన మనసును శాంతి పరిచేస్తారు, ఆయన చెప్పిన మాటని మన మనసు స్వీకరించేస్తారు. అని ఇప్పుడు ఏంటంటే మనం మనస్సును ప్రిపేర్ చేసుకోవాలి. ఆయన పట్ల గౌరవంతో శ్రద్ధతోటి ప్రిపేర్ చేసుకోవటం వల్ల అప్పుడేం అక్కర్లేదు. ఎందుకంటే ఆ బ్రాహ్మీ వస్తువు సూర్య కిరణాలు మనకి పగలంతా సూర్యకిరణాలు మనకి ఎలా వ్యక్తం అవుతా ఉంటాయో దాంట్లో మనకి ఏ లైట్ అక్కర్లేదు. ఏది చదువుకోవాలన్నా, ఏ వస్తువు కనిపించాలన్నా వెలుగు మనకి సహకరిస్తా ఉంటుంది, బాహ్యంగా ఉన్న వెలుగు. అందుకని మనకి లైట్లు అక్కర్లేదు. నాన్నగారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన యొక్క శక్తి వల్ల
మానవులు ఎంత బాగానే ఉంది, ఎంతమంది ఇలానే ఉంది. కానీ ఆ శాంతి పడుతుందంటే కానీ మనకి ఇవ్వాలి అంటే శాశ్వతం అయిపోవాలి అంటే ఆ విన్న మాటని మనం యాక్షన్ రూపంలో పెడితేనే మనం లోపల అది శాంతి నిలబడుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ మనం ఆయన్నే వేడుకోవాలి. ఇదే అవకాశాన్ని ఇచ్చాం, కానీ దాంతో పాటు దాన్ని నీ మాటని ఆచరించే శక్తిని కూడా నువ్వు ఇవ్వు తండ్రి అని చెప్పేసి ఆయన వేడుకుని మనం దాన్ని యాక్షన్ లో పెడతాం. అంటే అనేక జన్మల్లో నుంచి వాసన ఒక్కసారిగా రైతు చిన్న పిల్లల్ని ప్రతిపోతే అంత శ్రద్ధగా పెంచుతాం. అలాగే మన శక్తిని కూడా చిన్న పిల్లగా ఉపయోగించే శక్తి వానికి రావాలి అంటే బాబా ఏం చెప్తారంటే మామిడి చెట్టుకి మామిడి పిందులు వేస్తే అనుకోండి, ఆ మామిడి పిందులు పండుగ కాకముందే ఏమి ఉంటే రాలిపోతాయో రాలికి రాలిపోవచ్చు, లేకపోతే ఎవరైనా పిల్లలు తడపడితే రాలిపోవచ్చు, అనేక విధాలుగా రాలిపోతాయి. కానీ కొన్ని పళ్ళు మాత్రమే చెట్టుని అంటి పెట్టుకుని బలంగా ఫ్రూట్స్ గా మారుతాయి. మిగిలినవన్నీ కూడా మనం రాలిపోయినవన్నీ. అలాగే మనం కూడా గురువుని, ఆ గురువు మాటని అంటి పెట్టుకుని ఉండి అది ఫలం ఎలా అయ్యిందో చెట్టుని అంటి పెట్టుకుని చిన్న పిందె ఫలంగా ఎలా మారిందో అలాగే మనం కూడా ఆయన్ని అంటి పెట్టుకుని ఉండటం వల్ల మనకి అజ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అజ్ఞానం లోపల స్థితి మనకి వ్యక్తం అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం అటు ఇటుగా ఉండకూడదు, అంటి పెట్టుకుని ఉండాలి. గురువు పాదాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. అంటి పెట్టుకుని ఉంటేనే మన మనస్సుని అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు పట్టుకుని ఆయన పాదాన్ని పట్టుకుని అంటి పెట్టుకుని ఉండటం వల్ల అనేది జ్ఞాన ఫలం మనకి వస్తుంది, కానీ లేకపోతే రాదు. అంటే మనం చూస్తా ఉంటాం ఇవన్నీ ప్రకృతిలో, కానీ మనము ఫలం చిన్న పిందె ఫలంగా మారాలి అంటే ఏక వాతావరణం ఎవ్వరు దాన్ని కొట్టకుండా అనేక రకాలుగా అది కాపాడబడితేనే ఆ చెట్టును అంటి పెట్టుకుని ఉంటుంది. అలాగే మనం కూడా అనేక పరిస్థితుల్ని ఎదుర్కొని ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన కృప ఉంటే ఆయన్ని వదిలిపెట్టకపోతే మన లోపల ఉన్నటువంటి అజ్ఞాన ఫలము మనం వదిలిపెట్టకూడదు అనుకుంటే ఆగిపోతుంది. కానీ మనం ఎదురుపట్టు నిరంతరం భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. దానికి కూడా మనకి ఏది వస్తుందో అది చాలా తేలికగా, ఏ మాట అర్థమైందో చాలా తేలికగా మనందరికీ కూడా అరుణాచల్ శివ అంటే మనకి అందుకని మన నోరు ఆటోమేటిక్ గా అంటే మనసు దాంతో కలిసినా లేకపోయినా అలవాటు అయిపోతుంది. అది మెకానికల్ గా చేస్తుంది. కానీ నోటితో పాటు చేస్తాందా లేదా, కలుస్తాందా లేదా, మనస్సుతోటి చేస్తేనే పూర్తి ఫలం వస్తుంది. అంటే మనస్సుని విడదీసి నోటితోటి చేసి మనసు ఎటు వెళ్తా ఉంటే అది చాలా కలుషితమైపోయి లేని బాడినంతా తెచ్చుకుంటాం. అలా కాకుండా మనస్సుతోటే అరుణాచల శివుడి యొక్క నామాన్ని మనం చేస్తా ఉంటే, ఏ నామం చేసినప్పటికీ మనస్సుతోటి చెయ్యటం వల్ల అది కలుషితం అవ్వదు, పవిత్రమైపోతుంది. నోటితోటి చేస్తా ఉంటే మనసు ఖాళీగా ఉంటుంది కాబట్టి మనసుకి ఎప్పుడు చెల్లించే స్వభావం. అందుకని అది ఏం చేస్తుంది, చెల్లిస్తా ఉంటుంది. చక్కగా నేను ఉన్న పుస్తకంలో భగవాన్ చెప్తారు,
చెల్లించే స్వభావం ఉండటం వల్ల ఏనుగు తొండానికి అలా చెల్లిస్తూ ఉంటుంది. చెల్లించడం వల్ల దానికి ఒక ఇనుప గొలుసు పెడితే అది ఎటు కదలకుండా గొలుసునే పట్టుకుని ఎలా ఉంటుందో అలాగే మన మనస్సుకి ఒక నామాన్ని అలవాటు చేయటం వల్ల ఆ నామాన్ని అంటి పెట్టుకుని అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. అంటే నోటికి కాదు, మనస్సుకి. నోటి ద్వారా ఎవరు చేస్తున్నారు అంటే మనసే చేస్తుంది. అవి నోరు మనసు రెండు కలవాలి. మనం మెకానికల్ గా చేయకుండా మనస్సుతోటి చెయ్యటం వల్ల మాత్రమే మన మనసు చెలించే స్వభావంలో బయటికి వస్తున్నారు. చెలించటం ఆగుతుంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఒక నామాన్ని చేస్తా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అట్లా అన్నిటితో పాటు ఈ నామాన్ని మనం ఎందుకు చేస్తున్నాము అంటే అజ్ఞానంలోంచి బయటికి రావడానికి చేస్తున్నాము. మనకి జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అంటే మనం అజ్ఞానంలోంచి బయటికి రావాలనుకుంటున్నాం. అజ్ఞానం అంటే దేశమే నేను అనుకునే బుద్ధి అజ్ఞానము. మనం ఏది చేసినప్పటికీ మనం నామం చేస్తా ఉంటాం. ఏది ఫలిస్తుంది, మనకి ఏమన్నా ఫలితం వస్తుందా, ఈ పని చేద్దాం, అరుణాచలం వెళ్ళొచ్చాము, ఈ పని పూర్తయిందా అని భక్తుడు కానివాడు లౌకికుడు అంటే ఒక జ్ఞాని దగ్గరికి రాక ముందు వాడు పడాలి. ఎందుకంటే వాడికి అప్పుడు దాకా అవగాహన లేదు, మాట్లాడే అవగాహన లేదు, నువ్వు తప్పలేదు. కాబట్టి ఈ పని అయిందా లేదా అని చెప్పేసి అరుణాచలం వాడు ఆ పని అవ్వాలి అని అనుకోవడంలో వాడికి తప్పు లేదు. కానీ మనం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు నాన్నగారి దగ్గరికి వచ్చి మనం అరుణాచలం వెళ్ళొచ్చాము, ఇదేంటి ఎలా అయిపోయింది అని మనం ఏది జరిగినప్పటికీ భగవంతుడు కృప, భగవంతుడు దయ అనుకోవాలి. అంటే కష్టం వచ్చినప్పుడు భగవంతుడు దయ, ఆ కష్టమే మనల్ని సహనం నేర్పిస్తుంది. మనకి మన మనస్సు గర్వంతో కాకుండా, అహంకారంతో కాకుండా సహనంతో, వినయంతో ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఆ వినయం, సహనం జ్ఞానానికి అవి రెండు ఉంటేనే జ్ఞానం. అందుకని మనకి ఏం చేస్తారంటే అరుణాచలం వచ్చినప్పుడు మనం అనుకున్నవి అయిపోవటం కాదు, మనకి సహనాన్ని, వినయాన్ని ఇస్తా ఉంటాడు. అవన్నీ మనకి అర్థమవుతా ఉండాలి. ఏంటి ఇలా అయిపోయింది, మనకి భక్తి లేదా అనుకోకూడదు. భక్తి ఉంది, కానీ ఫలితాన్ని ఆశించని భక్తి కావాలి. ప్రతి దాంట్లోని ఇలా జరగాలి, అలా జరగాలి అని కోరుకోకుండా ఆయన ఏది ఇస్తే అది స్వీకరించే మనస్తత్వానికి మనం మార్చుకోవాలి. అంటే అప్పుడు దాకా మనం లౌకికంగా ఉన్నాం, ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ కింద దాకా. కానీ ఇప్పుడు భక్తిలో ఉన్న ఔన్నత్యం మనకి తెలియటం వల్ల మనం ఏమనుకోవాలి అంటే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మనల్ని మన మనసు తీర్చిదిద్దుతుంది, జ్ఞానాన్ని ప్రిపరేషన్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతే కష్టం కష్టంగా అనిపిస్తుంది. సహనం లేకపోతే జ్ఞానం దాస్తుంది, వినయం లేకపోతే జ్ఞానం దాస్తుంది. అది నేర్పిస్తాడు ఈ సంఘటన ద్వారా అనుకోవాలి. కానీ అయ్యో భగవంతుడు మన పట్ల దయలేదు అనుకో. చాలా ఎక్కువ దయ ఉన్నప్పుడే మనకి ఆ వినయాన్ని, సహనాన్ని, వాటిని మనకి ఇస్తా ఉంటారు. అంటే భక్తుల పట్ల ఆయనకి ఏమి కోరుకోకుండా ఉంటే భక్తుల పట్ల ఆయనే చేసేస్తా ఉంటాడు. మన మనసు ఫలితం వైపు దృష్టిని మార్చడానికి ఏం చేస్తాడంటే మన జీవితంలో ఏ పని జరిగినా ఫలితం వైపు మనకి చిన్నప్పటి నుంచి అనేక జన్మలు అలవాటు, దాంట్లో బయటికి రావాలి అంటే ఫలితాన్ని ఇవ్వడం, కొన్ని సంవత్సరాలు ఇవ్వడం, కొన్ని సంవత్సరాలు ఇవ్వనప్పుడు మనకు అలవాటు అయిపోతుంది. మనం ఫలితం వైపు నుంచి దృష్టి మార్చుకోవాలి, భగవంతుడు పాదాల వైపు మార్చుకోవాలి. ఆయన పాదాలే గమ్యంగా ఉండాలి, జ్ఞానమే గమ్యంగా ఉండాలి. అంతేకాని ఫలితం వైపు దృష్టిని మనంతటా మనం మార్చుకోలేము. కాబట్టి భగవంతుడు అనేక సంఘటనల ద్వారా తీర్చిదిద్దాడనమాట. మన భక్తుల్లో అందరికీ అనుకున్నవి అన్ని అయిపోతా ఉండవు, మనకి ఏది అవసరమో అది చేస్తా ఉంటాడు. అనేక సంవత్సరాలు మనకి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనకి అవన్నీ అనుకున్నది
జరగనివ్వకుండా ఆయన జాగ్రత్తగా మన మనసుని ఫలితం వైపు దృష్టి కాకుండా ఆయన పాదాల వైపు దృష్టి ఉండేటట్లుగా మరుస్తాడు. ఈ 60-70 ఏళ్ళు మనకి అలవాటైపోతుంది, గర్వం తెగిపోతుంది. మనం ఏదనుకుంటే అది జరిగిపోతా ఉంటే మనకి గర్వం వచ్చేస్తుంది. మనం చేసేది కరెక్ట్ అనిపిస్తుంది అనుకుని గర్వం వచ్చేస్తుంది. అన్నిటికన్నా ముందు గర్వం వచ్చేసిందా భగవంతుడి మాట మనకి అర్థం అవ్వదు. అందుకని చెప్పేసి భక్తులకి ఏది అంటే అవసరాలు తీరుస్తూ ఉంటాడు భౌతికంగా, కానీ బాహ్యంగా వాడు ఏదైనా చెయ్యాలి అనుకున్న ఫలితంతో ఏదైనా బాహ్య అభివృద్ధిని కానీ అహంకారాన్ని పెంచుకునే పనులు కానీ మనం ఇష్టపడతా ఉంటాం. కానీ భగవంతుడు అన్నిటినీ కట్ చేసేస్తా ఉంటాడు. ఎందుకు కట్ చేసేస్తాడు అంటే మనం గర్వం వచ్చిందా ఆడే గర్వం కాకుండా మన పిల్లల్ని మనం బాగా మట్టి తినకుండా కాపాడుకుంటాం. కదా భగవంతుడు కూడా మనల్ని గర్వం రాకుండా కాపాడు అని అందుకుని పరిస్థితులన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాం. మనకి ఏది కావాలో, జ్ఞానానికి ఏం కావాలో పాటిన అంటే మనం ప్రతి దాడిలోని అంత చాలా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణుడు అంటే మనకి నాన్నగారు వచ్చారు, నాన్నగారితో పాటు కలిసి జీవించాము, నాన్నగారిని గమ్యంగా పెట్టుకుంటే నాన్నగారు చాలా ఆనందంగా మనకి చూస్తా ఉండేవారు. కృష్ణుడు అలాగే యశోదకి అస్తమాను కూడా యశోదకి నేర్పిస్తా ఉండేవాడు. ఆయన ఎక్కువ, బాహ్యంగా ఉన్నాయి ఎక్కువ అంటే. అలాగే ఒక రోజు కృష్ణుడు ఏదో పేచి పెడితే యశోద కడుపుని ఎత్తుకుని కొద్దిసేపు అయిన తర్వాత ఆవిడ పొయ్యి మీద పాలు పొంగిపోతా ఉంటే కృష్ణుని పొంగిపోయే పాలు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక రాయి పాల కొనప మనకి అదేమనిపిస్తుందంటే అదేంటి అసలు అలా పగలగొట్టేస్తాడు. అంటే అక్కడ మర్మం ఏంటంటే నేనే ప్రధానంగా జీవించాలి, అంతేకాని బాహ్యంగా ఏవో పాడైపోతున్నాయని నా వైపు మనసు దృష్టి ఉండకుండా పాలు పొంగిపోతే ఏమవుతుంది, పొయ్యిలోకి వెళ్ళిపోతాయి. పాలు పొంగిపోయినంత మాత్రాన్ని ఏవి అయిపోతుంది. కానీ కృష్ణుడు దయ, కృష్ణుడినే మనం ప్రేమిస్తా ఉంటే మళ్ళీ ఈ దేహాలు రావు, మనకి మళ్ళీ భూమిల మీదకి రావాల్సిన అవసరమే ఉండదు. ఆయనతోటి జ్ఞాన స్థితి వచ్చేస్తున్నాను. అంతేని కృష్ణుడు అన్ని చిలుకు చేసినట్టు అనిపిస్తా ఉంటాడు. కానీ మన మనస్సుది ఆయన వైపే దృష్టి, నేనే కేంద్రంగా జీవించాలి. నాన్నగారు కూడా చాలా చక్కగా అందరికీ కూడా ఆయనే కేంద్రంగా జీవించేటట్టుగా అనేక రకాలుగా నాన్నగారు మనకి తెలియజేస్తారు. నీ సంసారం అంటే చేసుకో పనులు, కానీ కేంద్రంగా ఉండాలి, నేనే గమ్యంగా ఉండాలి, నేనే కేంద్రంగా ఉండాలి, నేనే ప్రధానంగా ఉండాలి. నీ భర్త, పిల్లలు, సంసారం, నీ ఆస్తులు అవన్నీ ఈ జన్మకు సంబంధించిన, ఈ లోకానికి సంబంధించి నేను లోకాతీతమైన వాడిని, ఈ సృష్టికి యజమానిని. ఈ సృష్టికి యజమాని అయినటువంటి నన్ను కేంద్రంగా పెట్టుకోవాలి, నేనే ప్రధానంగా జీవించాలి. అప్పుడే నీకు మోక్షం. ఎన్ని జన్మల తర్వాత అయినా మనం నేర్చుకోవాల్సిందే. అందుకని చెప్పేసి కృష్ణుడు చక్కగా నేను కీర్తి చేష్టంతో చెప్తాను. అలాగే నాన్నగారు కూడా మనందరి జీవితాల్లోని మనం భర్తో, పిల్లలు, ఆస్తో, అధికారము కేంద్రంగా పెట్టి ఓడగొట్టేస్తారు. ఎందుకంటే మన మీద ప్రేమ లేక కాదు, మనల్ని ఆయన ఒడిలోకి చేర్చుకుని ఆయన పొందిన జ్ఞానాన్ని మనకి పంచిపెట్టడం కోసం, ఆ జ్ఞానంలో ఉంచడం కోసం, మనని అంతలాగా అనుగ్రహించడం కోసం ఆయన ఆ పనులన్నింటినీ చేస్తా ఉంటారు. చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఏంటి ఇంత దయలేదా అనిపిస్తాం. దయ ఎక్కువ అన్న సంగతి మనం గ్రహించాలి అంటే మనం ఆయన మాటలు బాగా అర్థమయ్యే కొద్దీ మనకి మీద ఇంత దయ ఉందా, అందుకని బాహ్యంగా నేను అభివృద్ధి అవ్వకుండా నీ వైపుకే తిరిగి ఉండటానికి, బాహ్యంగా ఆస్తులు వస్తే మనం ఆశలు మేనేజ్ చేసుకోవటానికి వెళ్ళిపోతా ఉంటాం.
ఆయన్ని రక్షించుకోవటానికి. ఎందుకంటే జ్ఞానం కన్నా బాహ్యంగా ఉన్న సంపదలు మనకి ఎక్కువ అనిపిస్తుంది, ఈ లోకంలో అవసరాలు ఎక్కువ అనిపిస్తుంది. అందుకని మనం వాటిని మేనేజ్ చేసుకోవటానికి వెళ్ళిపోతాం. ఆయన వైపు నుంచి పక్కకి కదలనివ్వకుండా ఉండటం కోసం మనల్ని ఏం చేస్తాడంటే బాహ్యంగా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తాడు, కానీ అతిగా ఆయన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేంతగా బయట సంబంధం ఇవ్వడం, భక్తునికి ఇవ్వడం. అది భక్తుడి యొక్క అనుగ్రహం అనేది ఏ భక్తుడికి తెలిస్తే ఆ భక్తుడు చాలా చక్కగా తీసేవరా, లేకపోతే వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే మళ్ళీ ఆటలో కొన్ని వేల జన్మలు ఎత్తాలి, ఎప్పుడైనా మళ్ళీ నీ దగ్గరికే రావాలి, మళ్ళీ ఎప్పుడైనా సరే ఈ మనస్సులోంచి బయటికి రావాలి అంటే నువ్వే గమ్యంగా ఉండాలి, నువ్వే అనుగ్రహించాలి. కొన్ని జన్మల తర్వాత అయినా సరే ఆయనే మనల్ని అనుగ్రహించాలి, వేల జన్మల తర్వాత. అందుకని మనం ఇప్పుడు బయట సాక్ష్యంగా మనకి ఏమన్నా కలిసి రాకపోతే మనం అక్కడికి చేయాల్సిన అవసరం లేదు. మనం భక్తిలో ముందుకు రాకపోతే, భక్తిలో మనం అభివృద్ధి అవ్వకపోతే, ఆయనకి దగ్గరగా అవ్వకపోతే అది మనం చూసుకోవాలి. మనం సకాలంగా జీవించాలి. అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడే మనకి గమ్యము. అందుకని ఆయనకి దగ్గర ఉన్నావా లేదా అని చూసుకుంటా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ దృష్టి ఎప్పుడైతే మరిలిందో వెంటనే ఆయన మనకి అవసరాలు తీర్చడంతో పాటు ఆయన కింద పెట్టకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. ఎందుకయ్యా అంటే ఎంతో కొంత శాంతి ఉండేది జ్ఞానం కోసం. మనకి తిండి లేకపోతే ఆ తిండి కోసం చూస్తూ ఉంటాం. ఆకలి బాధ మనల్ని మాటలన్నీ వినవివ్వదు. కానీ గురువు ఏం చేస్తున్నారంటే మనకి ఆకలి బాధ, చిన్న చిన్న అవసరాలకి లోటేమీ లేదు. వివేకానందుడు అంటాడు, అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి ముందు అన్నం పెట్టి వాళ్ళ ఆకలి బాధ తీరిన తర్వాతే నువ్వు జ్ఞానం గురించి చెప్పు అని చెప్పి. అందుకే నేను అమ్మగారు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ చక్కగా అన్ని పెట్టించేవారు. ఇప్పుడు ఎందుకు పెట్టిస్తున్నారయ్యా అంటే మనం అది తిని సంతోషపడిపోతామని కాదు, అది తిన్న తర్వాత మనకి ఆకలి బాగా తగ్గితే మనం జ్ఞానాన్ని పొందటానికి మనం ప్రయత్నం చెయ్యాలి. అది చేస్తేనే మనకి ఎన్ని పెట్టేది. ఎందుకంటే ఆకలి బాధ ఉన్నప్పుడు నువ్వు అన్నము రామచంద్ర అనే మనసు అటువైపే వెళ్తుంది, కానీ జ్ఞానం గురించి చెప్పినప్పటికీ అది పెట్టుకోలేదు. మన మానసిక స్థాయి అప్పుడు చాలా వ్యాపారంగా ఉంటుంది, చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉంటుంది. మన మనసు మనకి సహకరించదు, మన బాడీ మనకి సహకరించదు. అందుకే వాటిని అన్నింటినీ మనకు పెట్టించారు. అది పెట్టించడం గమ్యం కాదు, జ్ఞానం పొందడం గమ్యం. జ్ఞానం పొందడానికి మన మనసు మన శరీరాన్ని సహకరించడానికి మన శరీరానికి కావాల్సినటువంటి అన్నిటినీ ఆకలి బాధని మనకి తీర్చి, ఆకలి బాధ ఇచ్చినప్పుడు మనకి ఎందుకు చెప్తే అరుణాచల్ శివ అంటే ముందు నాకు శక్తి సరిపోవట్లేదు, నాకు ఆకలి బాధగా ఉంది, ముందు ఆకలి తీరిన తర్వాతే అది చేయగలరు. అందుకని చెప్పేసి మనకి ఆకలి బాధ లేకుండా చేస్తారు మన జీవితాలన్నింటిలో. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడికో వెళ్ళి ఆహారం కోసం చుట్టుకోకుండా మనం ఎక్కడుంటే అక్కడ మనకి చక్కగా భోజనం దొరికేటట్టు, ఆకలి బాధ లేకుండా మనకి ఆయన చుట్టూ తిప్పుకునేటట్టు, మన మనసు ఆయన చుట్టూ తిరిగేటట్టుగా ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. మనకి అది దొరికిన తర్వాత ఎందుకయ్యా కొంచెమే తినాలంటే ఎక్కువ తిన్న తర్వాత తిరిగి తిట్టాలి. మనం చక్కగా అరుణాచలేశ్వర చుట్టూ తిరుగుతాం, గుడి చుట్టూ పరిసరాలు తిరుగుతాం. తిరగగానే మనకి ఏమనిపిస్తుందంటే ఆయన్ని చూసేసాం, మనకి చాలా సంతృప్తి వచ్చేస్తుంది. ఆయన్ని బాహ్యంగా కళ్ళతోటి చూడటం వల్ల ఒక సంతృప్తి ఉంటుంది. ఆయన కోపం, ఆయన నామం, ఆయన మాట మనకి వెంటనే సరిపోతుంది. సరిపోతురా, నీకు ఎందుకు అవకాశం ఇచ్చాను అంటే, నీ కళ్ళకి చూసే అవకాశం ఇచ్చాను అంటే నీ గుండెలో ఆయన్ని